తూర్పుగోదావరి జిల్లా గోకవరం రాజా పబ్లిక్ స్కూల్లో చదివిన విద్యార్థులు ర్యాంకులు సాధించి ఉన్నత స్థాయిలో ఇతర దేశాలలో ఉద్యోగాలు చేస్తూ తమ భవిష్యత్తును నిలబెట్టుకున్నారని సెక్రటరీ కరెస్పాండెంట్ ప్రిన్సిపల్ పి రమా నాగలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 46 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ స్కూల్లో విద్యార్థులను స్కూల్ యాజమాన్యం తమ సొంత పిల్లల్లా చూసుకుంటూ క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచామన్నారు. ఆర్థిక పరిస్థితుల వలన కొంతమంది మహిళలు పెద్ద చదువులు చదవాలనే ఆశ ఉన్నా చదవలేకపోతున్నారని, అలాంటి వారి కోసం అతి తక్కువ ఫీజులతో రాజా మహిళా జూనియర్ కళాశాల నిర్మించడం జరిగిందన్నారు. గోకవరంలో మహిళల కోసం ఏర్పాటు చేసిన డిగ్రీ కాలేజీ నూతన భవనాన్ని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. నా పేరు పి రమా నాగలక్ష్మి, సెక్రటరీ కరెస్పాండెంట్ ఆఫ్ రాజా పబ్లిక్ స్కూల్. ఈ రాజా పబ్లిక్ స్కూల్ 46 సంవత్సరాల చరిత్ర కలిగిన రాజా పబ్లిక్ స్కూల్ గోకవరం నందు ఉంది. దీంట్లో 1700 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు మరియు 150 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. మా ఫీజులు చాలా తక్కువ, చక్కగా ఆ తక్కువ ఫీజులోనే మంచి విద్యను అందించాలని మా ప్రపోజలు మొదటి నుంచి అలాగే జరుగుతుంది. ఈ రోజు వరకు కూడా అదే కంటిన్యూ చేస్తున్నాం. బస్సుల విషయంలో కూడా చక్కటి సౌకర్యం, పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి చిన్న గ్రామాలకు కూడా బస్సులు పంపించి వాళ్ళని ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తగా తీసుకుని వస్తున్నాము. ఆ విధంగా తీసుకురావడం వల్ల ఇన్ని సంవత్సరాలైనా సరే ఎటువంటి మైనస్ పాయింట్స్ లేకుండా అలాగా దేదీప్యమానంగా వెలుగుతూ చక్కగా రన్ అవుతుంది. మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకప్పటి తల్లిదండ్రులు, ఒకప్పటి స్టూడెంట్స్, ఈ రోజున మా తల్లిదండ్రులు అలాగా కంటిన్యూ వాళ్ళ పిల్లలు అలా చదువుతూ చరిత్ర అలా జరుగుతుంది ఇప్పటివరకు కంటిన్యూగా. మా సారు ఎంతో జాగ్రత్తగా పిల్లలందరినీ చాలా శ్రద్ధగా చూసుకుంటూ ఉంటారు. మరియు ఈ సంవత్సరం కొత్తగా మేము మహిళా జూనియర్ కళాశాల ప్రారంభించదలుచుకున్నాము. దానికి సగం అనుమతులు అయిపోయి మొన్న జ్యోతుల నెహ్రూ గారు ఎమ్మెల్యే, మన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారు ఇక్కడికి వేయించేసి మాకు మొదటి నుంచి ఆయన సహాయ సహకారాలు చక్కగా అందించారండి. వచ్చి చక్కగా మా కాలేజీని కొత్త బిల్డింగ్ని ప్రారంభించారు. మరియు ఆయన మంచి సందేశం ఇచ్చారు. ఇన్ని సంవత్సరాలు ఈ చరిత్ర, ఈ రోజున మహిళా కాలేజ్ కట్టాలని ఆయన ప్రపోజల్ నాకు చాలా బాగా నచ్చిందని మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేసి వారి యొక్క ఆశీర్వచనాలు మాకు అందించారు. మరి ఇక మీదట ఏమైనా ఇబ్బందులు ఉన్నా సరే ఆయన రెక్టిఫై చేసి చక్కగా దానికి 100% సపోర్ట్ ఇస్తామని మాకు హామీ కూడా ఇచ్చి ఈ కాలేజీ స్థాపించడం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ చాలామంది ఆడపిల్లలు మా దగ్గర 10th క్లాస్ పూర్తయి వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత చాలా దూర భారంతో కాలేజీకి వెళ్ళడం చాలా కష్టంగా ఉంటుంది. అప్పుడు వాళ్ళందరూ మిడిల్ డ్రాప్ అయిపోతున్నారండి. అది మేము చాలా అబ్జర్వ్ చేసి అలా కాదు, మనమే ఒక కాలేజీ స్థాపించి ఆడపిల్లలకి ముఖ్యంగా చేయూతనివ్వాలని ఈ కాలేజీ స్థాపించడం, ఇది కూడా దీని ఫీజుల విషయంలో కూడా చాలా అందుబాటులో వాళ్ళకి అందించాలని ముఖ్యంగా మా సార్ది మాది సంకల్పం అండి. వాళ్ళ ఆడపిల్లలు బాగా చదువుకుంటే దేశ భవిష్యత్తు కూడా సక్రమంగా ఉంటుందని మా పూర్తి విశ్వాసం. మరియు మా క్లాసులు కూడా చాలా ఎలాబరేటెడ్గా, పెద్దగా, చక్కగా నిర్మించాం. హై టెక్నాలజీ ఎడ్యుకేషనే ఇవ్వాలని, తక్కువ ఫీజు అయినా పర్వాలేదు కానీ హై టెక్నాలజీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని, మంచి ఫ్యాకల్టీతో, మంచి నడవడికలతో వాళ్ళని మంచిగా తీర్చిదిద్దాలని మా మంచి సంకల్పంతో ఈ కాలేజీని స్థాపించడం జరిగింది. ఒకసారి తల్లిదండ్రులు వచ్చి ఒకసారి మా కాలేజీని చూసి మీకు నచ్చిన తర్వాతే మా కాలేజీలో జాయిన్ చేయండి. మరియు మా స్కూలు దగ్గర 40 సంవత్సరాల చరిత్ర అండి. ఈ రోజు వరకు కూడా ఎటువంటి మైనస్లు లేకుండా చాలా శ్రద్ధగా మా ఉపాధ్యాయ బృందం కూడా చాలా అంకిత భావంతో ప్రతి ఒక్క విద్యార్థి మీద ప్రత్యేక శ్రద్ధతో చూస్తారండి. అలాగే మేము కూడా పలానా అబ్బాయి పలానా ఎక్కడ అంటే టక్మని చెప్పగలిగేలాగా మా స్టాఫ్ ఉంటాము, మేము ఉంటాము. ప్రతి ఒక్క విషయంలో, ప్రతి చిన్న అంశంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఉంటాము. 10వ తరగతిలో ప్రతి సంవత్సరం కూడా, అంటే గత 15 ఏళ్ల నుంచి హైయెస్ట్ మార్క్స్ మా స్కూల్ నుంచి చాలామంది విద్యార్థులు ప్రతి సంవత్సరం కూడా హైయెస్ట్ మార్క్స్ గోకవరం మండలంలో మరియు పక్కన ఉన్న కోరుకొండ మండలంలో కూడా మాది హైయెస్ట్ మార్క్స్. గత ఇంచుమించు ఈ 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు ఇంకా హైయెస్ట్ మార్క్స్ వస్తూ చక్కగా రన్ అవుతుందండి. అలాంటి వాళ్ళ విద్యార్థులకు చేయూతనిద్దామని మీ కాలేజీ ప్రపోజల్తో ముందుకు వస్తున్నాము.